సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత వైసీపీ నాయకులతో పాటుగా వైసీపీ సానుభూతి పరులు కూడా ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకెత్తైతే విశాఖ స్వామీజీ స్వరూపానంద గారు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన ప్లేట్ ఫిరాయించారని, ఇప్పుడు ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత వైసీపీ నాయకులతో పాటుగా వైసీపీ అభ్యర్థులు కొంతమంది రకరకాలుగా వారి అంటే అభిప్రాయాన్ని వ్యాఖ్యలను చేస్తూ ఉన్నారు. అసలు ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలని ఒకరు, వాలంటీర్ వ్యవస్థ అని మరొకరు, అసలు జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే ఓడిపోయామని మరికొంతమంది, ఇవన్నీ కాదు ఐపాక్ వల్ల ఓడిపోయాము ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో స్వరూపానంద గారు కూడా వైసీపీ ఘోర పరాభవాన్ని సరిచూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారని, ఆయన ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? స్వరూపానంద గురు ఆయన కూడా పార్టీ ఫిరాయించాడా? స్వరూపానంద మనం చూసాం, రాజశ్యామల యాగం చేశారు లాస్ట్ ఇయర్ ఇక్కడ విశాఖపట్నంలో, ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో. కేసీఆర్ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన దీంట్లో ఆ వేదిక మీద ఆయన ప్రసంగం వీడియో వింటే తెలుస్తుంది. మరో 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నారు అంటూ ఆయన మాట్లాడారు. నాలో ఆత్మ జగన్మోహన్ రెడ్డి, నేను ప్రేమించే ఆత్మ జగన్మోహన్ రెడ్డి. ఈ ఆశ్రమంలో ప్రతి ఆకు, ప్రతి ఇటిక, ప్రతి మట్టి రేణువు జగన్మోహన్ రెడ్డి గెలుపుని కోరుకుంటున్నాయి. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటారంటూ ఆ యాగము, ఆ ఆశీస్సులు, వాళ్ళేమో నమస్కారం పెట్టడం మనం చూసాం. ఆయన 15 ఏళ్ళు అంటూ ఏమో కానీ వీళ్ళు అది జరిగిన ఏడాదికే ఇటు కేసీఆర్ గిరి ఊడింది, జగన్మోహన్ రెడ్డి గిరి ఊడింది. ఇప్పుడు స్వరూపానంద, ఆయన భస్మాసురానంద. ఆయన ఎవరి మీద చేయి పెడితే వాళ్ళు లేచిపోతున్నారు. ఇవాళ స్వరూపానందగా కనపడతలేదు, ఆయన భస్మాసురానందగా కనపడుతోంది. వివాదాస్పద స్వామీజీగా స్వరూపానంద వ్యాఖ్యలు ఈరోజు ఏమంటున్నాడు? చంద్రబాబు అంటే తనకిష్టమని, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 నాయుడు, ఎన్టీవీ చౌదరిని అడగండి తను ఎట్లా అంటాడో చెబుతాడని ఈరోజు ఆయన వ్యాఖ్యలు. ఒక అద్భుతమైన ముహూర్తంలో రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఆ ముహూర్తాన్ని ప్రశంసించటం దేనికోసం? ఆయన భూముల్ని కాపాడుకునేందుకు అంటూ కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ నిజంగా అసలు ఇప్పుడు స్వరూపానంద గారు ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏంటి? ఆయన భూములను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఎన్టీవీ చౌదరి గారిని అడగండి నా గురించి చెబుతారు అంటే నేనేంటా అని ఎతికాను గూగుల్లో. ఎతికితే నాకేం బయటకు వచ్చింది? ఎన్టీవీ గతంలో చేసినటువంటి వీడియోలు గుర్తొచ్చాయి. ఏంటి, ఈయన పెద్ద రేపిస్ట్ అని, ఈయన పెద్ద మర్డరర్ అని, ఈయనకు అసలు పొట్టకొస్తే అక్షరం ముక్క లేదని, ఈయన ఎక్కడో టీ కోట్లో పనిచేశాడని, ఇలా ఆ ఎన్టీవీలో నీకు సీరియల్ కొట్టారు. ఓకే, ఒక సిరీసే చేశారంటారా? ఏది నేను ఎంత మంచివాడినో ఎన్టీవీ చౌదరి గారిని అడగండి అంటే, రాధాకృష్ణ గారిని అడగండి, TV5 నాయుడు గారిని అడగండి అంటే ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. ఇతను చరిత్ర రేపిస్టు, ఇతను మర్డరరు, ఇతను అక్షరం కోస్తే పొట్టకొస్తే అక్షరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద స్వామీజీగా ఆయన ఏంటి, కేసీఆర్ మరి ఇక్కడ ఒక 2 ఎకరాలు ఇచ్చాడు. ఎక్కడ? నీకు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే, ఆ కోకాపేట దగ్గర. ఎంత అని చూశాను, ఎకరం రూపాయి అంట. ఎకరం రూపాయి, 2 ఎకరాలు 2 రూపాయలకి పీఠానికి రాసి ఇచ్చారు. దాని మీద హైకోర్టులో కేసు వేశారు. ఏదో గందరగోళమైంది. అదేంటి, కొన్ని 100 కోట్ల విలువైన భూమి, ఎకరం 100 కోట్లు పలికింది కదా. ఎక్కడ? కోకాపేటలో
200 కోట్ల రూపాయల విలువైన భూమి 2 రూపాయలకి ఇవ్వడం ఏంటి శారదా పీఠానికి? అందుకేనా కేసీఆర్ 15 ఏళ్ళు ఉండు అని ఆశీర్వదించాడు. ఇప్పుడు విశాఖపట్నంలో 15 ఎకరాలు తీసుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి దగ్గర. మూర్తి యాదవ్ తెలుసు కదా, మూర్తి యాదవ్ నీకెందుకు తెలియదు? జనసేన కార్పొరేటర్ జవహర్ రెడ్డి లాగు తడిసింది ఏది అసైన్డ్ ల్యాండ్ చట్టం. ఒక్కసారిగా జవహర్ రెడ్డి కొడుకు, జవహర్ రెడ్డి మేనల్లుడు, జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్, జవహర్ రెడ్డి ఉద్యోగం సెలవు పెట్టి వెళ్ళిపోయాడు మూర్తి యాదవ్ దెబ్బకి. ఆ మూర్తి యాదవ్ ఇతను ఒక 250 కోట్ల స్కామ్ బయట పెట్టాడు. ఎవరిది? ఈ పీఠ స్వరూపానంద గారి, భస్మాసురానంద. ఇప్పుడు ఆయన ఏది 15 ఎకరాలు వైదిక్ స్కూల్కి తీసుకున్నాడు. వైదిక్ స్కూల్ నిర్వహణకి విశాఖపట్నంలో వేదం చదివే పిల్లలు, వాళ్ళకి శిక్షణ, వేద పఠనం, దానికి తీసుకుని ఏం చేశాడు? వెంటనే మళ్ళా దాన్ని కమర్షియల్ చేశారు, అప్లై చేసుకున్నాడు. ఇక్కడ నాకు బిజినెస్ చేసుకోవటానికి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుని దాని మీద వచ్చే అద్దెలతో తన పీఠాన్ని నడపటం కోసం ఆర్థిక వనరుల కింద పీఠం యొక్క భవిష్యత్తుని ఆలోచించి పెద్ద స్కెచ్ చేశారు మన స్వామి. దగ్గర అయిపోయింది. ఏది? దానికి కూడా యాక్సెప్టెన్స్ వచ్చేసే పరిస్థితుల్లో నీకు షెడ్యూల్ వచ్చింది, కోడ్ వచ్చింది. అది కాస్త అక్కడ ఆగింది. మూర్తి యాదవ్ గగ్గోలు చేసింది ఆ 250 కోట్ల మీదే. పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకి వేదికగా ఆ శారదా పీఠం మారిన దీంట్లో మనకి ఇప్పుడు స్వామీజీని కాదనం, ప్రజలకు ఆయన హితోపదేశాలు చేయటాన్ని మనం కాదనం. కానీ ఈ రాజకీయ పార్టీల ప్రమేయం ఏంటి? మంత్రులు ఈ విధంగా నీ పీఠానికి క్యూ కట్టడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడల్లా ఎక్కడ ప్రత్యక్షం అయ్యాడు? శారదా పీఠంలో. ఆయనకి సాగిల పట్టడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అసలు జగన్మోహన్ రెడ్డిని అందరూ క్రిస్టియన్ అనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈయన అసలు హిందువుగా మార్చారు అంటూ కూడా గతంలో కొన్ని వీడియోలు 8 ఏళ్ల క్రితం నువ్వు చెప్పే స్టోరీ ఏది? ఋషికేశ్ గంగలో ముంచేసి ఆయన హిందూ దీంట్లోకి తీసుకురావటం. పాపం గెలిపించాడు, ఏదో మొత్తానికి ఓట్లు వేశారు. అంటే ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ గంగలోనే ముంచేశారా? ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెంటికి చెడ్డ రేవడి చేశాడు స్వరూపానంద. అటు క్రిస్టియానిటీకి దూరం చేశాడు, ఇటు హిందువులకి దూరం చేశాడు అనమాట. ఇప్పుడు క్రిస్టియన్స్ ఈయన్ని బాయ్కాట్ చేశారు. ఎప్పుడైతే స్వరూపానంద తీసుకుపోయి గంగలో ఉంచాడో అసలు ఇతను మన క్రిస్టియన్నే కాదని ఆ ఫాదర్ వీడియో చూస్తుంటావు. ఏది? ఆ ఫాదర్ దుమ్మెత్తిపోసాడు. క్రిస్టియన్ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మీద ముద్ర వేశారు. ఈయన నా ఎస్సీ అన్న ఎస్సీ నియోజకవర్గాలన్నీ ఓడించి పారేశారు. నా ఎస్టీ అంటే ఆ ట్రైబల్ నియోజకవర్గాలన్నీ ఓడించేశారు. నా ముస్లిం మైనారిటీ అంటే 30,000 ఓట్లు ఉన్నటువంటి 20 ముస్లిం నియోజకవర్గాల్లో ఒక్కటి గెలిస్తే ఓటు. ఇంకెక్కడ నా ఎస్టీ ఇక ఒకటే మిగిలింది, నా స్వరూపానంద. ఆయన కూడా ప్లేట్ ఫిరాయించారు కదా. ఆయన ఏంటి? జై చంద్రబాబు అంటున్నాడు ఆయన. ఏది? ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ హైదరాబాద్లో 2 ఎకరాలు ఇచ్చాడో అమరావతిలో శారదాపీఠం పెడతానన్నాడు. అమరావతిలో శారదాపీఠం పెడదాం అనుకున్నప్పుడు ఈ షెడ్యూల్ రావటము, కోడ్ అమల్లోకి రావటం, అది అటు ఆగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతున్నారు రేపు 12వ తారీఖు? చంద్రబాబు గారు. కాబట్టి అమరావతిలో శారదాపీఠం భూముల కోసమా ఈయన చంద్రబాబు భజన చేస్తారు? అంటే అమరావతిలో శారదాపీఠానికి భూముల కోసం చేస్తున్నారా, లేదంటే అసలు విశాఖలో గత ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను ఇప్పుడు ప్రభుత్వం లాక్కోకుండా ఉండేందుకు ఆయన చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారా? ఏంటంటే విశాఖలో రెబల్ అవుతున్నారు. నీకు విశాఖపట్నంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్, అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టారు. వెంటనే కౌంటింగ్ ఇంకా జరుగుతూ ఉండగానే వైఎస్ఆర్ అక్షరాలు టప కోలేసి ఆ లోపల ఉన్న అబ్దుల్ కలాం బయటకు తీశారు. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పెట్టిందాకా అక్కడ జనం ఊరుకోవాలి. అదే కాదు, హౌసింగ్ ప్రాజెక్టుకి ఎంవివి సత్యనారాయణ సిరిపురం టైకూన్ జంక్షన్ దగ్గర ఏం చేశాడు? మొత్తం బ్లాక్ చేసి పారేశాడు రోడ్ అంతా.
బ్లాక్ చేస్తే అక్కడ జనం అంతా 6 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. కౌంటింగ్ జరుగుతోంది, వైసీపీ ఓడిపోతోంది, తెలుగుదేశం గెలుస్తోంది అనగానే జనం రోడ్ల మీదకి వచ్చి ఆ బ్లాక్ చేసినవన్నీ గుద్దోదలు పడేశారు, జేసీబీలతో కూలేశారు. ఈ పరిస్థితుల్లో జనం తిరగబడి రేపొద్దున శారదాపీఠం మీద పడతారని భయమా? అక్కడ కూడా భూ కబ్జాలు, ఆక్రమణలు, ఎక్కడ జనం కూలేస్తారనా? ఎందుకు జెండా మార్చాడు స్వామీజీ? వైసీపీ జెండా కింద పడేశాడు, తెలుగుదేశం జెండా ఎందుకు ఎత్తుకుంటున్నాడు? తిరుపతిలో నీకు మఠం ఏది, శారదా పీఠానికి తిరుపతిలో భూములు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎంత? 5,000 స్క్వేర్ ఫీట్. నిబంధనలకు ఉల్లంఘన. బేఖాతరు చేసి టీటీడీలో అక్కడ తిరుమలలో శారదా పీఠానికి 5,000 స్క్వేర్ ఫీట్ భూములు ఇవ్వటం. 5,000 స్క్వేర్ ఫీట్ భూమి ఇస్తే ఏం చేశాడు మన స్వామీజీ? 10,000 స్క్వేర్ ఫీట్ గట్టేశాడు. అంటే 5,000 స్క్వేర్ ఫీట్ కబ్జా చేశాడు. 10,000 స్క్వేర్ ఫీట్ రెగ్యులరైజ్ చేయమని పెట్టుకున్నాడు. రెగ్యులరైజ్ చేశాను 10,000 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయనా? ఎగ్జాక్ట్లీ. తిరుపతిలో ఆ 10,000 స్క్వేర్ ఫీట్ ఏ విధంగా రెగ్యులరైజ్ చేశాడు? దేవాదాయ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి. దేవాదాయ శాఖ మొత్తం స్వామీజీకి సాగిలపడింది. శారదాపీఠం ఏం చేస్తే అది దేవాదాయ శాఖ జీవో. దేవాదాయ శాఖ కాదు జీవోలు ఇచ్చింది, శారదాపీఠమే జీవోలు ఇచ్చినట్లు లెక్క. ఈ మంత్రులు ఇక్కడ ఎందుకు సాగిలపడ్డారు? మంత్రులే కాదు, పోలీస్ అధికారులు, డీజీపీ సవాంగ్ ఎక్కడికి వచ్చి సాగిలపడ్డాడు? స్వామీజీ దగ్గర. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. డీజీపీలు, ఐజీలు, డిఐజీలు, ఎస్పీలు, మంత్రులు. గత 5 ఏళ్లలో శారదాపీఠంలో ఏం జరిగింది? ఈ క్విడ్ ప్రోకో ఏంటి? వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్ప నిజానిజాలు బయటికి రావు. అందుకే జై చంద్రబాబు స్వామీజీ, ఏం పేరు ఆయన పేరు? స్వరూపానంద, భస్మాసురానంద. కేసీఆర్ నెత్తిమే చేయి పెట్టాడు, డమాల్. జగన్మోహన్ రెడ్డి నెత్తిమే చేయి పెట్టాడు, డమాల్. ఇప్పుడు ఎవరి నెత్తిమే చేయి పెడతానికి వస్తున్నాడు తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.